నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. రాహుల్ గాంధీ ఎన్నికల్లో జరిగిన అక్రమాల మీద ఆటం బాంబు పేలుస్తానని చెప్పని ప్రకటించడం, ఆ తర్వాత ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా అవకతవకలు జరిగాయనేటువంటిది చెప్పాడు. అంతేకాకుండా దాదాపుగా దేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే రకమైనటువంటి తంతు జరిగిందని చెప్పాడు. నిజానికి ఇది ఒక ఆటం బాంబు లాంటిదే. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడా కూడా దానికి సమాధానాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ప్రశ్నలకి. కానీ ఈ ఆటం బాంబు రీసౌండ్ మాత్రం భారతదేశ మీడియాలో ఎక్కడా కూడా చప్పుడు చేసినట్టయితే కనిపించట్లేదు. ఇది ఎన్డీఏ అనే కంటే కూడా బీజేపీ వారి యొక్క ఘనత అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే మీడియాని పూర్తిగా తన కనుసన్నల్లో దశాబ్దాలుగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారో, ఆ విధంగా భారతదేశంలో మేజర్ మీడియా అంతా కూడా బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటిది మళ్ళీ తాజాగా ఈ వార్త ద్వారా ఒకసారి ఇదైంది. ఇదే సంఘటన కాంగ్రెస్ ప్రభుత్వంలో కనుక జరిగి ఉంటే ఈ పాటికి మొత్తం మీడియా అంతా కూడా చర్చలతో దద్దరిల్లిపోతూ ఉండేది. లేదు, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే కూడా అంతే రీసౌండ్ వచ్చేది. కానీ పాపం రాహుల్ గాంధీ పేల్చినటువంటి బాంబు శబ్దం మాత్రం ఎక్కడా దేశంలో వినిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆశ్చర్యం ఏంటంటే పెద్ద మొత్తంలో ఒక్క కర్ణాటకలో చేసినటువంటి కార్యక్రమానికే లక్షల్లో లైవ్లోకి ఒపీనియన్స్ వెళ్ళిపోయాయనేటువంటిది తెలుస్తున్నటువంటి మాట. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే ఇక బుకాయింపు కార్యక్రమం, ఎలక్షన్ కమిషన్ బుకాయిస్తున్నటువంటి పరిస్థితి వ్యవహారానికి వద్దాం. రూల్స్ తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందా, లేదు మనం అడ్డగోలుగా ఎలా మాట్లాడినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత వ్యవస్థలో చలామణి అయిపోతున్నాయి కదా, ఆ విధంగా బుకాయిస్తుందా అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి రెండు అంశాలని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నా. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసు ఇచ్చింది. ఈసీ ఇచ్చినటువంటి నోటీసు చట్టపరంగా కరెక్టా కాదా అనేదాన్ని మనం దీన్ని ఎన్నికల నిబంధనలు ఏం చెప్తున్నాయి అనేటువంటిది దానికి వెళదాం. ఎన్నికల సంఘం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పంపినటువంటి నోటీసు మీద ఎక్స్పర్ట్స్ కొంతమంది వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని చెప్తున్నారు. ఏంటి ఈ ఒపీనియన్స్ అన్నట్లయితే ముఖ్యంగా రూల్ 20(3)(b) రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960. ఈ 1960 ఎలక్టోరల్ రూల్స్ 20(3)(b) చెప్తున్నటువంటి నిబంధనల ప్రకారం ఏంటంటే, రిజిస్ట్రేషన్ అధికారి తన విచక్షణాధికారంతో ప్రమాణపత్రం అడగవచ్చు. ఇక్కడ ఏదంటే ఓన్లీ ఇది తప్పనిసరి కాదు, మ్యాండేట్ కాదు, కేవలం తన డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. డిస్క్రిప్షన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాండేట్. కాబట్టి సాధారణంగా ఫిర్యాదులు లేదా నిరాధారణ ఆరోపణలకి ఎవరైనా చేసినట్టయితే దాని మీద మీరు ప్రమాణపత్రం అడగటం అనే దాంట్లో ఔచిత్యం ఉంటుంది. కానీ ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత మొత్తం ఎన్నికల వ్యవస్థ పనితీరు మీదే ఒక ప్రశ్న అనేటువంటిది లేవనెత్తినప్పుడు రూల్స్ 12 క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్కి కాల పరిమితి, ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చటాలు, తొలగించటాలు, క్లెయిమ్స్, అబ్జెక్షన్స్, డ్రాఫ్ట్ రోల్ ప్రచురించినటువంటి తేదీ, ఇలాంటివన్నీ కూడా 30 రోజుల్లోపే ఇవ్వాలి అనేటువంటిది నిబంధన చెప్తుంది. ఇది రూల్ 12. అయితే ఈ గడువు పొడిగించాలి అనుకున్నప్పుడు అది కూడా మళ్ళీ ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిక గెజెట్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ ప్రస్తుత సందర్భంలో ఏంటంటే 30 రోజుల గడువు ముగిసిన తర్వాత ఈ కంప్లైంట్ వచ్చింది. అది కూడా కంప్లైంట్ చేసింది ఎవరో ఒక జాతీయ నాయకుడు, ప్రధానమైనటువంటి పార్టీ. గెజెట్ నోటిఫికేషన్ ద్వారా గడువు పొడిగింపు జరిగేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడెక్కడా కూడా లేవు. కాబట్టి అలాంటిది ఏం కూడా లేదు. ఇక రూల్ నెంబర్ 17 ఏం చెప్తుందో చూద్దాం. రూల్ నెంబర్ 17 కాల పరిమితి దాటితే గడువు లోపల నిర్దిష్ట విధానంలో కనుక ఇది రాకపోయినట్లయితే క్లెయిమ్ అండ్ లేదా అబ్జెక్షన్ తప్పనిసరిగా దీన్ని వీళ్ళు రిజెక్ట్ చేయాలి. అంటే గడువు ముగిసిన తర్వాత వచ్చేటువంటి ఫిర్యాదుల్ని ఎన్నికల సంఘం స్వయంగా దాన్ని అధికారికంగా దాన్ని ట్రీట్ చేయదు, పరిగణించదు. మరి రూల్ నెంబర్ 20(3)(b) ప్రకారంగా ప్రమాణపత్రం అడగటం ఆప్షనల్ మాత్రమే అనేటువంటిది మళ్ళీ మనం చెప్తున్నాం. ఇక రూల్ నెంబర్ 12 అండ్ 17 ప్రకారం గడువు ముగిసిన తర్వాత వచ్చినటువంటి ఫిర్యాదుకి ఎక్కడ కూడా లీగల్ శాంక్టిటీ అనేటువంటిది లేదు. కానీ ఇక్కడ ఆరోపణలు చేసింది ఎవరు? ఒక జాతీయ నేత. ఎన్నికల ఇది కూడా ఏంటి, ఏదో 1-2 ఓట్లకు సంబంధించింది కాదు, ఎన్నికల సమగ్రత,
ఎన్నికల సంఘం యొక్క సమగ్రత, పారదర్శకతని ప్రశ్నించేటువంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. దేశంలో ఎప్పుడూ కూడా మునిపెన్నడూ జరగనటువంటి సంఘటన. దీనికి చట్టపరంగా రంధ్రాన్వేషణ చేసి మీరు ప్రమాణం చేయండి అని నిన్నేదో ఒక టీవీ దీంట్లో చెప్పాడు మన ఆరా మస్తాను. ప్రమాణం చేయండి, యజ్ఞం చేయండి, పూజలు చేయండి, దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. ఇది ఇంత పెద్ద ఇష్యూని రైజ్ చేస్తే దానికి సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్పాలి, కానీ ప్రమాణం చేయండి ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అని చెప్పని అతను చాలా గట్టిగా వాయించాడు. కాబట్టి ప్రొవిజన్స్ చెప్తున్నాయి ఏంటంటే, ఈ ఫిర్యాదుని మీరు అంగీకరిస్తారా లేదా అనేది ఇట్ ఈస్ యువర్ చాయిస్. అయితే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతల వాణి వినిపించటం, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకి మీరు ఈ లీగాలిటీస్ అనేటువంటి వాటి జోలికి వెళ్లకుండా సమాధానం చెప్పడం అనేటువంటిది మీకు ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా ఏ అంశాలనైతే రాహుల్ గాంధీ లేవనెత్తాడో వాటికి ఈ ప్రయోజనం ఉందా, ఆ ప్రయోజనం ఉందా అనేటువంటి అనవసరమైనటువంటి రంధ్రాన్వేషణ చేయకుండా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది యావత్తు భారతదేశంలో మొత్తం అంతా కూడా, నేషన్ మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న దీంట్లో మీ నిబద్ధతని, మీ నిజాయితీని, మీ పారదర్శకతని మీరు ప్రకటించుకోవాల్సినటువంటి అవసరం ఎన్నికల కమిషన్ మీద ఉందనేటువంటిది మాత్రం చాలా విస్పష్టంగా ఇవి తెలియజేస్తున్నటువంటి వ్యవహారం. దీని మీదే చాలామంది ఎన్నికల సంఘం యొక్క వ్యవహార శైలి మీద, ఈ ప్రొవిజన్స్ మీద ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఇదే మాట చెప్తారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.